కట్టుపన్న డాన్లీ ఎంట్రీ. ఎవరినో ఇచ్చుకొని పంచింగ్ బ్యాగ్ని కొడుతున్నాడు అనుకుంటే పంచింగ్ బ్యాగ్లోనే ఎవరినో వేసి కొడుతున్నాడు. సో హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఇవాళ మనం ద గ్యాంగ్స్టర్, ద కాప్, ద డెవిల్ నట్ షెల్ చూడబోతున్నాం. క్యాసినోలు ఇల్లీగల్ బిజినెస్ చేసే గ్యాంగ్స్టర్ ని డెవిల్ ఎలా మర్డర్ అటెంప్ట్ చేస్తాడో, దాని తర్వాత కాప్ హెల్ప్ తీసుకొని ఆ డెవిల్ ని ఎలా పట్టుకుంటారో, వాడిని కోర్టులో ఎలా గిల్టీ ప్రూవ్ చేస్తారో, ఈ ముగ్గురి రొమాంటిక్ త్రీసమ్ మీద బేస్ అయి ఉంది ఈ స్టోరీ. సో లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా? సినిమా ఓపెన్ చేయగానే ఒకడు బెంజ్ కార్ టెయిల్ లైట్స్ కి వాడి హెడ్ లైట్స్ తో కిసు పెట్టిస్తాడు. ఆ బెంజ్ కార్ ఓనర్ దిగి, ఏంటి పెగ్గింగా, ఏంటి మెకానికల్ పైలా నువ్వు అని 2 ఫోటోలు తీసుకుంటాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం. ఆ గుద్దేది ఎవరు కాదు, నన్ అదర్ దెన్ ద సైకో _ మర్డరర్ ద డెవిల్. ఈ గ్యాప్ లో డెవిల్ గడికి ఎక్కడ పురుగులు కరుస్తాయో తెలియదు కానీ కత్తి తీసుకొని ఈప్ మీద ఆటోగ్రాఫ్లు పెట్టడం మొదలెడతాడు. ఒరే 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 ఆడు పొడుస్తున్నాడా, 4 ప్లే చేస్తున్నాడా, ఏందిరా దరిద్రమా? ఎనీవేస్, ఆ బెంచ్ కార్ ఓనర్ చంపేసి డెవిల్ స్కిప్ అయిపోతాడు. కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నాడు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకెవడో క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. కట్టుపన్న ఆగస్ట్ 2005 అక్కడ జరుగుతున్న చిల్లర గొడవని చూసి కాప్ ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తాడు, విచ్ ఇస్ బేసికలీ ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ క్యాసినో ఆఫ్ గ్యాంగ్స్టర్. దాంట్లోకి వెళ్తున్నప్పుడు చిల్లర గడి జోబులో చిల్లర పెడితే ఆడి ముఖం మీద గుడ్డేసి గొడ్డ పగలు కొట్టి లోపలికి వెళ్తాడు. హే గుడిచిపోండి, మీరు గుడిచిపోవడానికి నా పర్మిషన్ ఎందుకు అని. కట్టుపన్న డాన్లీ ఎంట్రీ. ఎవరినో ఇచ్చుకొని పంచింగ్ బ్యాగ్ ని కొడుతున్నాడు అనుకుంటే పంచింగ్ బ్యాగ్ లోనే ఎవరినో వేసి కొడుతున్నాడు. ఈ గ్యాప్ లో అన్న ఏటీఎం వచ్చి సావు కబూర్ సల్లగా డెలివర్ చేస్తాడు. సార్ వాడు మళ్ళీ వచ్చాడని. డాంగ్లీ బీ లైక్, చెక్కబూసిడి గడిచి కొడుకులు, వీళ్ళకి ట్యాక్స్ లెగ్గొట్టి లంచాలు ఇస్తుంటే అందరికన్నా సిన్సియర్ ఆఫీసర్లు నా మీద వదులుతున్నారు. పర్సనల్ పగే ఇది. సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అడిగట్టి పార్సల్ చేయవాయా. ఈ గ్యాప్ లో కాప్ క్యాసినో కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్యాషియర్ ని పట్టుకుంటాడు. నువ్వు బీటీఎస్ లో ఉంటావు కదరా, మిలిటరీ నుంచి వచ్చాక ఏం పనులు రా ఇవి? ఎనీవేస్, గ్యాంగ్స్టర్ కాప్ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి, ఏరా సరదాగా టైం పాస్ అవ్వట్లేదని పగబట్టినావు కదరా బాడకావు. అయ్యో లేదు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? అలా కాదురా పోలీస్ రా, మీకు నెలకి మామూలు ఇస్తుంటే మీ పోలీసు వాడు వచ్చి మా ఓన్ జంకు కనుక్కొని మింగిపోయిండ్రా. అయ్యో సార్ నేను చూసుకుంటాను సార్. ఈ నెల మామూలు వచ్చింది కదరా బాయ్, ఇంకేం చేయాలరా మీకు? సార్ వీఆర్ హ్యావింగ్ ఏ ఫెంటాస్టిక్ ఆఫర్ సార్. మీరు కానీ మామూలుతో పాటు జీఎస్టీ కట్టారంటే మీరు మర్డర్లు, ఈటీజింగ్లు, రేపులు, వసూలీలు చేసుకోవచ్చు సార్. మిమ్మల్ని ఏమని మీద కింద ఎఫ్ఐఆర్లు రాయం సార్. మీ చెంచాకాలను కూడా అవతల గ్యాంగ్ మెంబర్స్ అని చెప్పి ట్రాచ్ అరెస్ట్ చేస్తాం సార్. చాలా ఫోన్ పెట్టి గైడ్ రామ్ గోపాల్ వర్మ జీఎస్టీని పైరేట్ చేసి చూసేవాడికి జీఎస్టీ కట్టాలంట. నేను గ్యాప్ లో ఆ కరప్టెడ్ ఆఫీసర్ కాపుకి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అంటే అరెస్ట్ చేస్తున్నానని ఫోన్ పెట్టేస్తాడు. అన్న వదిలే అన్న, ఇంటికి వెళ్ళిపోతానన్నా. పాట వదిలేస్తా. ఈ గ్యాప్ లో కాప్ క్రైమ్ సీన్ కి వెళ్తాడు. దింపిన బీటీఎస్ బేడీలో వేసి కూర్చోమంటాడు. కాప్ క్రైమ్ సీన్ కి వెళ్ళి ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుందాం అన్నప్పుడు ఈ బీహారోడేమో నంబర్ ప్లేట్లతో పోతాడు. ఈ గ్యాప్ లో ఇటు జంపు. కట్టుపన్న గ్యాంగ్స్టర్ సెటిల్మెంట్ / సిట్టింగ్ సీన్. సెటిల్మెంట్ మధ్యలో ఈ చెంచగాళ్ళు మాట్లాడారని చెప్పి ఒకడికి దవడ మీద తెస్తాడు. ఇంకొకడు గాంధీ తాత ఫాలోవర్ అనుకుంటా. డైరెక్ట్ గా దవడ ముందు చూపించడం వల్ల తాగవై అని చెప్పి టీత్ టకీలా పోస్తాడు. ఈ రెండో గ్యాంగ్స్టర్ బీ లైక్, తాగకపోతే ఈడు కొడతాడు, తాగితే కడుపులో కొట్టేస్తుంది. ఈ గ్యాప్ లో పోలీసులందరూ స్ట్రాటజిక్ మీటింగ్లు పెట్టుకుంటే ఈ కరప్టెడ్ ఆఫీసర్ ఏమో ఫైల్ చూసి ఎవిడెన్స్ తక్కువ ఉన్నది, తక్కువ ఎవిడెన్స్లతోనే కేసు కంప్లీట్ చేయండి అని చెప్పి వేరే డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాడు. ఇది చూసి కాపుకి నచ్చక ఇలాగే మర్డర్ అయిన 3 సిమిలర్ కేసులు తీసుకొచ్చి ఇది సీరియల్ కిల్లర్ పని అంటారు. దీనికి ఆ కరప్టెడ్ ఆఫీసర్ వాస్ లైక్, ఎల్లి ఊరినా కొడక సీరియల్ చూసుకోరా పిచ్చనా కొడక. ఓకే. ఈ గ్యాప్ లో సెటిల్మెంట్ పూర్తి చేసుకున్న గ్యాంగ్స్టర్ ఇంటికి వెళ్తున్నప్పుడు డెవిల్ వచ్చి ఈ పిసాలంగా ఉందని పొడిచి పడదొక్కుతాడు. సేమ్ ప్యాటర్న్ యాజ్ ఫస్ట్ మర్డర్.
ఈ డెవిల్ గాడి స్కిప్ గ్యాంగ్స్టర్ పట్టుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఈ గ్యాంగ్స్టర్ మెంబర్స్ ఏమో ముందు వెనక చూసుకోకుండా ఎవడు మర్డర్ అటెంప్ట్ చేశాడో తెలియకుండా ఆ రైవల్ గ్యాంగ్స్టర్ మెంబర్స్ ని కొడతారు, చిదక్ కొడతారు, కుక్కని కొట్టినట్టు కొడతారు. కట్టుకున్న డెవిల్ ఏమో అన్నట్టు స్టెరిలైజ్ చేసుకొని సెల్ఫ్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటాడు. దాని తర్వాత ఆకలేస్తుందని చెప్పి కుక్కల ఫారం దగ్గరికి వెళ్ళి లేతగా ఉన్న జర్మన్ షెపర్డ్ని పట్టుకుంటాడు. ఈ గ్యాప్ లో కుక్కల ఫారం ఓనర్ వచ్చి, హాయ్ కేజీ కుక్క 150 అండి, 5 కేజీలు కొంటే 100 రూపాయలకి ఇచ్చేస్తానండి. డెవిల్ గడ జర్మన్ షెపర్డ్ని వదిలేసి ఓనర్ ని పట్టుకుంటాడు. అమ్మ బతికిపోయాడు రా ధ్రువరాటి. నమస్కారం మిత్రులారా, నేను మీ ధ్రువరాటి. ఇవాళ మనం కన్నప్ప ట్రైలర్ కి రియాక్ట్ అవబోతున్నాం. ఒరే 500 ఏదో నేనే ఇస్తానా, కూరండి కుక్కలకి వేసారా బాబు. అంత మాట నెక్స్ట్ గ్యాంగ్స్టర్ కి మెలకు వచ్చాక కాప్ గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్ళి, నీ మీద అటాక్ జరిగింది కదా, ఇన్ఫో చెప్పు, అటాక్ చేసిన పట్టుకెళ్ళి బొక్కలు వేస్తానంటాడు. దానికి డాన్లీ గడి దగ్గరికి పిలిచి ఏమంటాడంటే, అది నా మీద అటాక్ జరగలేదు రా బాయ్, పాయికానాలు జారుపడినా అంతే. అదే రా బాయ్, బాత్రూమ్ లోంచి స్లిప్ అయిపడ్డావు. నేను బాబు బాత్రూమ్ లో జారి కిచెన్ లో ఉన్న కత్తుల మీద పడి మళ్ళీ బాత్రూమ్ కమోడ్కి తలేసి కొట్టుకున్నాను అంటావు. రే అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి రా, అవతలో మాట్లాడుతున్నావు రా, ఎర్రిప్పు కూడా అన్నట్టు ఉండకూడదు. కాప్ హాస్పిటల్ నుంచి వెళ్తూ గ్యాంగ్స్టర్ కార్ కనబడుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మర్డర్ కి దీనికి సిమిలారిటీస్ తెలిసిన కాప్ పై అధికారికి వెళ్ళి రిపోర్ట్ చేసి పర్మిషన్ తీసుకుందాం అనుకుంటాడు కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఈ గ్యాప్ లో గ్యాంగ్స్టర్ దగ్గరికి రెండో గ్యాంగ్స్టర్ వస్తాడు. అదే టెకీలా తాగిస్తాడు కదా, వాడు వచ్చి నువ్వు నీ మనుషులు చేసిన బొక్కకి సగం క్యాసినో ఇచ్చేమని డిమాండ్ చేస్తాడు. లాస్ట్ లో ర్యాండమ్ మనుషులతో కత్తితో ఆటోగ్రాఫ్ పెట్టించుకునే ఫెటిస్లు ఏంట్రా అని చెప్పి కమ్మదొబ్బు వెళ్ళిపోతాడు. ఈ గ్యాప్ లో కాప్ హైయర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అదే ఆ కరప్టెడ్ ఫైల్ దగ్గరికి వెళ్ళి డెవిల్ గడి కేసు ఇమ్మని అడుక్కుంటాడు. అరే ప్లీజ్ కేసు ఇవ్వచ్చు కదా. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? అసలు రోడ్డు మీద వెళ్ళిపోయే దరిద్రాలన్నీ తీసుకొచ్చి నెత్తి మీద వేసుకుంటావు, ఎవడరా నువ్వు? ఒరే ఒక్క కేసురా, నాకు గాని కేసు ఇచ్చావంటే 4 రోజుల్లో కనిపెట్టి మెడల్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారా బాబు. ఊడొచ్చి పోగా ఆ సీరియల్ కిల్లర్ గాడి చేతిలో బతికింది మనం పంది పిల్లలోడారా బాబు. కత్తిపోటుకి వైటల్ ఆర్గన్స్ కి కిలోమీటర్ కొవ్వు ఉంది కాబట్టి బతికిపోయాడు రా. బతుకున్న విట్నెస్ ఆడు ఒక్కడేరా, ఆడి చెప్తేనే కేసు ముందుకెళ్తుంది. మరి విట్నెస్ ముందుకు వచ్చి చెప్తాను అన్నాడు ఏంట్రా, ఏమైనా డీటెయిల్స్? వాడిని అడిగితే బాత్రూమ్ లో జారిపడ్డా, బెడ్రూమ్ లో తాగిపడ్డా అని ఏదో ఒక కమ్మ కథలన్నీ చెప్తున్నాడు రా. మరి కేసు ముందుకు తీసుకెళ్ళలేనోడివి నీకెందుకురా కేసు? అది ఏదో ర్యాండమ్ గ్యాంగ్ రా, ఇవ్వాలరా అయ్యి ఉంటది, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నేను ఎందుకురా? అలా అనగానే కాపు గడికి కోపం వచ్చి, యూ కరప్ట్, ఏంది కరప్ట్ ఫైలా, కరప్ట్ పొలిటీషియనా, నువ్వు కరప్ట్ కొంచెం. ఇలా అనగానే దవడ మీద ఒకటి తిండి కట్టనేసి, రే ఇప్పుడు నేను ఏం చేసినా లాకి గ్యాంగ్ మెంబర్స్ కి మధ్యలో గ్యాంగ్ బ్యాంగ్ అయిపోతాను, నువ్వు పని చేయి అని కరప్టెడ్ ఆఫీసర్ ఆ కాపుని పంపించేస్తాడు. గ్యాప్ లో సైకో గాడి ఇంకో మర్డర్కి రెడీ. అలా కాదురా, చింటుగాడి బర్త్డేని చూసుకుంటే నా పని ఎవడు చూసుకుంటాడు రా, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, నేను 2 రోజుల తర్వాత వస్తా. హే బాబు ఇట్రా ఒకసారి ఓడర్ నేను చేసేస్తా ఇప్పుడు. మర్డర్ చేసినోడు గమ్మున ఉండొచ్చు కదా, లేదు వెళ్ళిన సంపినోడు బండే ఎక్కి ఖైదీలో ఢిల్లీ మామూలు ఫీల్ అయిపోతుంటాడు. ఓసిడికి జీటీఏ లైఫా రియల్ లైఫా రా అనేది. ఈ గ్యాప్ లో ఇంకో షిఫ్ట్ డ్రైవర్ లేవగానే వాడిని కూడా, అరే ఒకసారి ఫర్దర్ అను, 4 ఇప్పుడు నేను చేసేస్తా మర్డర్. అలా ట్రక్ తో ఎస్సులు కొడుతూ కత్తి కింద పడేస్తాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సీనియర్లో గొడవ పెట్టి మరి గ్యాంగ్స్టర్ దగ్గరికి పోతాడు. వాడి దగ్గరికి వెళ్ళి కన్ఫరెంట్ అయ్యి అటాక్ చేసింది సీరియల్ కిల్లర్ అని, వాడు నాగోకపోతే ఇంకా క్రైమ్స్ చేస్తాడని చెప్పి ఈ కేసులో హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ సీరియల్ కిల్లర్ గురించి ఏమైనా క్లూస్ ఇస్తే ఆ సీరియల్ కిల్లర్ దొరుకుతాడు, క్రైమ్ రేట్ తగ్గుతుంది, ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ హీ లీవ్స్. గ్యాప్ లో గ్యాంగ్స్టర్ బిజినెస్ డౌన్ అవుతుంది, ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు బికాస్ ఆఫ్ హిస్ అటాక్. ఇంకా గ్యాంగ్స్టర్ మెంబర్స్ కి డెవిల్ గడి కారు ఇంకా కత్తి దొరుకుతుంది. బ్రోక్ నాస్టాలియా వచ్చింది. అదే నాస్టాలియా తోటి కాప్ కాల్ చేసి పిలుస్తాడు. వాడు వచ్చాక గ్యాంగ్స్టర్ కాప్ కు ఆఫర్ ఇస్తాడు. దట్ గ్యాంగ్స్టర్ తనకి మనీ, మ్యాన్ పవర్ ఇంకా దొరికిన ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేస్తాడు. బదులుగా డెవిల్ గన్ పట్టించేయమంటాడు. ఇక్కడే 2 POVల కింద కట్ అవుతుంది. కాప్ ఏమో ఇలాంటి సీరియల్ కిల్లర్ ని జ్యుడిషియరీ సిస్టమ్ కప్ చెప్పి మెడల్ తెచ్చుకోవాలని, గ్యాంగ్స్టర్ ఏమో డెవిల్ వల్ల పోయినవరా అని డెవిల్ ని వేసేసి రీగెయిన్ చేసుకుందామని. సో ఈ పార్ట్ కింద గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.